ఇవాళ నువ్వేం చేసినావు? పబ్లిక్ను దోకా చేసిరు కదా. అట్లా ఎస్సీజెడ్ల గురించి తీసుకున్న భూములు అన్నిట్లలో ఎస్సీజెడ్లకు వాళ్ళకి వీళ్ళకు ఇచ్చినారు. వాడు భూములు అమ్ముకొనే పోయింది. అది రియల్ ఎస్టేట్ వాల్యూ పెంచుకున్నారు, వాళ్ళే పైసలు వాళ్ళే తీసుకున్న ఆ భూములన్నీ. ఇలా ఇండస్ట్రీలు లేవు, మనలు లేవు. ఇది కూడా రేపు పట్టణం జరగవచ్చు కదా, గ్యారంటీ ఏంది? ఇంకోటి ఇది తీయాల్సిన అవసరం ఏంది? ఫస్ట్ గాంధీ కట్ట నుంచి ఇంకెక్కడన్నా కట్టుకో. అస్థికలు ఎప్పుడో 48లో 1948లో పెద్ద మంచి అస్థికలు బూడిదిలో కలిపిరు పోయిరు, అయిపోయింది. ఇప్పుడు ఈ జనాలకు వీళ్ళ బతుకుల మీద మన్ను పోస్తారు కదా, వీళ్ళు బూడిద పాలయ్యేటట్టు చేస్తారు కదా. ఇది తప్పు, ఇది మానుకోవాలి గవర్నమెంట్. సో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంలో మానుకోవాలా, వీళ్ళను రోడ్డున పడేయొద్దు అన్నది ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా చేస్తున్నటువంటి డిమాండ్. మనం చూడొచ్చు ప్లకార్డులు పట్టుకొని. అసలు వీళ్ళకి ఏమవసరం? ఒకవైపు పిల్లలకు స్కూల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, ఇప్పటికే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి, మార్చిలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి. సో యాన్యువల్ ఎగ్జామ్స్కు సిద్ధమయ్యారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలా, ఇల్లు మీద కాన్సన్ట్రేట్ చేయాలా, అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇల్లు కూల్చొద్దు, మా ఇల్లును అసలే కూల్చొద్దు, మా జీవితాలను కూల్చొద్దు అని చెప్పేసి ఈరోజు ఈ వయసులో వీళ్ళు ప్లకార్డులు పట్టుకొని ఇల్లు కోసం ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవైపు భూదాన్ భూముల కోసం ఖమ్మంలో ఇప్పటికే ఒక యుద్ధ వాతావరణం నడుస్తోంది. అక్కడ గుడిసెలను కూలగొడుతున్నారు. ఇటువైపు ఏమో మూసీ నది పక్కనే ఈ ఇల్లు ఉంది, ఈ బిల్డింగ్ ఉంది, ఈ అపార్ట్మెంట్ మొత్తాన్ని కూల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో గాంధీ సరోవర్ పేరుతో గాంధీ విగ్రహం కడతామని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఇక్కడ బాధితులు మాట్లాడుతున్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? మేము గవర్నమెంట్కి ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే ఇది ప్రాజెక్ట్ని రీడిజైన్ చేయమని, రీప్లాన్ చేయమని మేము కోరుకుంటున్నాం. పైగా ఇక్కడ మా ఇళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఒక రీటైనింగ్ వాల్ కూడా కట్టి చేయొచ్చు, అట్లాంటి ప్లాన్స్ చేయాలి. కానీ ఇంతమంది ఇళ్ళని కూల్చి వాళ్ళు చేసేది, వాళ్ళు గాంధీ అస్థికలు కాదు మా అస్థికలు దాంట్లో కలుపుతున్నారు. ఇప్పుడు మీరు దయచేసి ఇది రీప్లాన్ చేయమని మేము రేవంత్ గారికి విన్నవించుకుంటున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ ముందుకు పోతున్నారు. సో శంకుస్థాపన కూడా సిద్ధమవుతున్నారు, కేంద్ర మంత్రి కూడా రాబోతున్నారు. మీరేమో ప్లకార్డులు పట్టుకుని ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఇంతవరకు ఏమైనా రియాక్షన్ వచ్చిందంటే ఇప్పటివరకు రియాక్షన్ రాలేదు. సో ఏమైనా రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మేము రీచ్ అయ్యేంత వరకు రియాక్షన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాము. ప్రభుత్వం దీనికి తక్షణమే స్పందించాలని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు దీని గురించి స్పందించండి. మా ఇళ్ళ మీద మా జోలికి రాకండి. రిటైనింగ్ వాల్ కట్టుకొని రీడిజైన్ చేయండి. ఇంతమందిని మేము బయట వెళ్ళడానికి మాకు ఇంకో ఇల్లు లేదు, మాకు ఉన్నది ఒక్కటే ఒక ఇల్లు. ఆ ఇల్లును కూడా మీరు తీసేసుకుంటే మాకు వేరే చెట్టో పుట్ట తప్ప మాకు వేరే గతి లేదు. దయచేసి మీరు ఈ ప్లాన్ని విరమించుకోవాలి.